ములుగు జిల్లా మేడారంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. వాహనాలన్నీ మేడారం బాట పట్టాయి. దీంతో తాడ్వాయి మేడారం మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మేడారం సమీపంలోని వీఐపీ పార్కింగ్ వెళ్లే క్రాసింగ్ దగ్గర పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని తెలుస్తోంది. కొన్ని వాహనాలను గద్దెల సమీపంలోకి పంపిస్తున్న పోలీసులు మరికొన్నింటిని కిలోమీటర్ల ముందే నిలిపివేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. పోలీసుల తీరు వల్లే ట్రాఫిక్ జామ్ అవుతోందని భక్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ తిరుపతి, చెప్పండి. యమునా మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఇంకా మేడారం మహాజాతరకు కేవలం 3 రోజుల పాటు సమయం మాత్రమే ఉంది. ఒకవైపు అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైన నేపథ్యం కనిపిస్తా ఉంది. ఈ రోజు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ అయితే ఇంకా కొనసాగి భక్తులందరూ కూడా మేడారం వైపే పయనమై సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించేటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఈ ఒక్కరోజే 3 లక్షలకు పైగా భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించినట్టుగా అధికారులు అంచనా వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు ఈ రోజు వచ్చేటువంటి భక్తుల క్రౌడ్ను చేసేటువంటి ఏర్పాట్లు కావచ్చు, మేడారం మహాజాతర సంబంధించి కూడా అధికార యంత్రాంగం ఏర్పాట్లు నిమగ్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ఒక్కరోజే 3 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేసి ఆ ట్రాఫిక్ కావచ్చు మిగతాన్ని ఏర్పాటు చేశారు. కానీ కొంత అక్కడక్కడ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించినట్టుగా తెలుస్తోంది. ఇది తాడ్వాయి మేడారం మార్గంలో వీఐపీ పార్కింగ్ క్రాస్ దగ్గర పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి మీడియా ప్రతినిధి కావచ్చు, ఎవరైనా ఇతర వీఐపీ వాళ్ళు ఉన్న పాస్ ఉన్నప్పటికీ కూడా వీఐపీలు ఉన్నప్పుడు కూడా లోపలికి అనుమతించకుండా కేవలం కొంతమందిని మాత్రమే, మిగతా పోలీస్ కుటుంబాల వ్యక్తులను కావచ్చు కొంతమందిని మాత్రమే గద్దెల వైపు అనుమతిస్తా ఉన్నారు. పోలీసుల వల్లనే ట్రాఫిక్ జామ్ కావచ్చు, పోలీసుల వలనే భక్తులకు ఇబ్బంది తలెత్తుంటూ కూడా సాధారణ ప్రజలతో పాటు మీడియా సంబంధించినటువంటి ప్రజలంతా, మీడియా ప్రతినిధులంతా కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం కవరేజ్ కోసం ఈ రోజు సండే భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆ కవరేజ్ కోసం ఆఫీస్ నుంచి ఆదేశాలకు వెళ్తున్నప్పటికీ కూడా పోలీసులు మాత్రం అత్యుత్సాహంగా ప్రదర్శిస్తూ కొంతమందిని మాత్రమే, ఎవరైతే పోలీసులకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, పోలీసులతో కొంత పలుకుబడి వ్యవహారం ఉన్నటువంటి వారు మాత్రమే అనుమతిస్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులైతే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా పోలీసులు తీరు మార్చుకోవాలి. మేడారం మహాజాతరలో ఇంకా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అంటూ కూడా సామాన్య జనం అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు గద్దెల వద్ద కూడా అదే పరిస్థితి కనబడుతుంది. గద్దెల వద్ద కవరేజ్కి వెళ్ళేటువంటి మీడియా ప్రతినిధులు కూడా కనీసం మీడియా టవర్ ఎక్కకుండా, మీడియా టవర్ వైపు వెళ్లకుండా కూడా పోలీసులు ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా పోలీసుల తీరు మార్చుకోవాలన్న చర్చ అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇప్పటికే 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర కొనసాగబోతుంది. 4 రోజుల పాటు కోట్లాది మంది భక్తులు సమ్మక్క సారలమ్మను దర్శించుకుందుకు వస్తారు కనుక అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది. ఈసారి 251 కోట్లతో కొత్త హంగులతో సరికొత్త నిర్మాణాలతో మేడారం మహాజాతరను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అక్కడ నిర్వహించారు. సీఎం, మంత్రులు అక్కడే సమావేశమై మేడారంను ఇంకా మాస్టర్ ప్లాన్ అభివృద్ధి చేస్తాం, ఇప్పుడు ఈసారి చేసేటువంటి పనులు చేశాం, ఇంకా 2వ ఫేజ్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తామంటూ కూడా మంత్రులు, సీఎం చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే తాజాగా తాత్కాలికంగా ఆర్టీసీ బస్టాండ్ను ఏర్పాటు చేసి 4000 బస్సులను మేడారం జాతరకు నడిపేందుకు ఆర్టీసీ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అన్ని శాఖల అధికారులు అక్కడే మకాం వేసి అన్ని శాఖల అధికారుల సమన్వయంతో మేడారం మహాజాతరకు పనులు సిద్ధమవుతున్నటువంటి పనులు కొనసాగుతాయి. ఇప్పటికే ఆ పనులన్నీ కూడా తుది దశకు చేరుకున్నాయి. ఇంకా 3 రోజుల పాటు జాతర ఉన్నటువంటి నేపథ్యంలోనే రేపు ఎల్లుండి మాత్రమే పనులు జరిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ 28 నుంచి 31 వరకు కోట్లాది మంది భక్తులు మేడారంకు వస్తారు కనుక అప్పుడు ఈ జాతరకు సంబంధించి క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఆ క్రౌడ్ను కంట్రోల్ చేసే విధంగా పోలీసులు ఈసారి నూతన టెక్నాలజీని వినియోగిస్తారు. 20 డ్రోన్లకు పైగా వాడుతున్నారు. ఏఐ టెక్నాలజీ కూడా వాడుతూ ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఎక్కడెక్కడ క్రౌడ్ ఉంది, ఎక్కడెక్కడ పార్కింగ్ ఉంది, పార్కింగ్ సంబంధించుకోవచ్చు, క్రౌడ్కి సంబంధించినటువంటి సూచనలు కింది స్థాయి అధికారులకు ఇస్తూ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు ఒక మానిటరింగ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఎప్పటికప్పుడు ఎస్పీ సుధీర్ పర్యవేక్షిస్తూ ఎవరైతే కింది స్థాయిలో ఉన్నటువంటి సిఐలు, ఎస్ఐలు, ఇతర సిబ్బంది అందరికీ కూడా మానిటరింగ్ చేస్తూ ఎక్కడ క్రౌడ్ ఉంది, ఎక్కడ భక్తులు ఉంది, ఎటువైపు పార్కింగ్ చేయాలి, ఎటువైపు వాహనాలను మళ్లించాలంటూ కూడా సూచనలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ములుగు ప్రధానంగా ఘట్టమ్మ ఆలయాన్ని ముందుగా భక్తులందరూ దర్శించుకుంటారు. ఎవరైనా మేడారం వెళ్ళాలంటే ముందుగా ఘట్టమ్మ తల్లిని దర్శించుకుంటారు. మొత్తం మేడారం చుట్టుపక్కల ప్రాంతాల రహదారులు అన్ని కూడా ఒక 9 ఘట్టమ్మ ఆలయాలు, 9 ఘట్టమ్మ దేవాలయాలు ఉంటాయి. అక్కడ భక్తులంతా కూడా దర్శించుకొని తర్వాత మేడారం వైపు పయనం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొత్త తాడ్వాయి నుంచి మేడారం వెళ్ళేటువంటి రూట్లో మాత్రం ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ట్రాఫిక్ జామ్ కు పోలీసులే కారణమంటూ భక్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా పోలీసులు వారి కుటుంబాలకు రాచమర్యాలు చేయకుండా మిగతా భక్తులందరికీ ఇబ్బందులు కలగకుండా జాతర కోసం ఎక్కడి నుంచో వస్తారు, ఎక్కడో కోట్లాది మంది సమ్మక్క సారలమ్మను దర్శించినటువంటి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలంటూ కూడా సామాన్య జనం అయితే కోరుతున్నటువంటి పరిస్థితి చూడాలి. ఇంకా పోలీసుల తీరు మారుతుందా, లేదంటే 4 రోజుల పాటు జరిగినటువంటి జాతరకు ఎట్లా వ్యవహరిస్తున్న చర్చ అయితే మేడారం జాతరలో కొనసాగుతా ఉంది. యమున. రైట్, థాంక్యూ తిరుపతి.